మిత్రులు అడుగుతున్నారు, హస్తప్రయోగం మంచిదేనా? ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి? హస్తం అంటే చెయ్యి, ప్రయోగం అంటే వాడకం. చేతిని దేనితో వాడతారు? చేతితో అంగాన్ని పట్టుకొని ఇలా ఇలా ఊపడాన్ని హస్తప్రయోగం అంటారు. ఇలా కాకుండా ఓ దిండు మీద పడుకొని అతను థర్స్ట్ చేయడం కూడా అది కూడా హస్తప్రయోగమే. హస్తప్రయోగం ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. ఆడవాళ్ళు సామాన్యంగా దాని మీద ఒక మెత్తటి గుడ్డ వేసుకొని ఆ గుడ్డను రబ్ చేయడం వల్ల దే గెట్ ద ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్. మగవాళ్ళేమో తమ అంగాన్ని ఏదైనా ఒక స్ట్రక్చర్కు నొక్కి పెట్టడం కానీ, లేదా చేత్తో దాన్ని పైకి కిందికి అనడం కానీ ఇవి చేయడం దాన్ని ఈ హస్తప్రయోగం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఇండియాలో 13, 14 ఏళ్ల నుంచి కోరికలు మొదలైతాయి. పెళ్లి వయస్సు ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 35, 40 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో అన్ని సంవత్సరాలు శృంగారానికి దూరంగా ఉండడం కొంచెం ఇబ్బందికరమైన విషయం. అట్లని చెప్పి వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి అయితే రోగాలు వస్తాయని చాలామంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళరు. పోతే వీటితో ప్రాస్టిట్యూట్స్ కాకుండా ఉన్న వాళ్ళతో కూడా కలవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వస్తుందేమో, లేదా సొసైటీలో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్లాంటి కొన్ని, లేదా వర్జిన్ బాయ్గానే ఉండిపోవాలి పెళ్ళయ్యేదాకా అని ఇట్లాంటి కొన్ని ఫీలింగ్స్ తోటి కొంతమంది వీటిలో ఇన్వాల్వ్ కారు. కానీ వాళ్ళకున్న లోపల ఉన్న ఎమోషన్స్కి ఛానలైజేషన్ అవసరం ఉంటుంది. ఈ ఛానలైజేషన్లో మాస్టర్బేషన్ అనేది ఒక ఛానలైజేషన్. లేదా కొంతమంది పోర్న చూసిన తర్వాత అంగం గట్టిపడుతుంది. వాళ్ళకి ఆ ఫ్లూయిడ్ బయటకు తీస్తే కానీ వాళ్ళకి ఆ తృప్తి ఉండదు. ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. సో ఫ్లూయిడ్ బయటకు వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారు. సో ఇవన్నీ కూడా మంచివే. అసలే శృంగారం చేయకపోయిన దానికన్నా హస్తప్రయోగం చేయడం తప్పేమీ కాదు. ఒక్కోసారి నా దగ్గరికి పెద్ద ఆయన్ని తీసుకొస్తారు. సార్ 82 ఏళ్ళు, ఈ మధ్యకాలంలోనే వైఫ్ చనిపోయింది, ఇతనికి అనీజీగా ఉంటుందట నాతో. నేను అడుగుతాను, అయ్యా నీకేమిటి ప్రాబ్లము అంటే, నాకు చేత్తో హస్తప్రయోగం చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ భార్య కూడా చనిపోయింది, ఇంత వయసు వచ్చింది, ఇప్పుడు నేను హస్తప్రయోగం చేసుకుంటే బాగుండదు కదా చెప్తాను. అది ప్రైవేట్ వ్యవహారం, మీరు హస్తప్రయోగం చేసుకోమనే చెప్తాను. వారానికి ఒకసారో, 15 రోజులకోసారో, నెలకోసారో మధ్య మధ్య హస్తప్రయోగం చేసి లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటికి తీస్తే రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే ఇది ఎప్పుడు చెడ్డది? ఇంతవరకు మనం అన్ని మంచి పాయింట్సే మాట్లాడుకున్నాం. చెడ్డది ఎప్పుడవుతుంది అంటే అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో అతనికి అది చేసేంత వరకు ఒక రెసిస్టెన్స్ ఉండదు. ఇప్పుడు మనకు కొద్ది ఆలోచనలు వచ్చినప్పుడు మనం పక్కకు దోసేసి మిగతా పనులు చేసుకుంటాం. చదువుకునేటప్పుడు వేరే డిస్టర్బెన్స్ వస్తే దాన్ని పక్కకు పెడతాం. కానీ వాళ్ళకి అలా కాదు. అది చేసేంత వరకు వాళ్ళకి విపరీతమైనటువంటి టెన్షన్ వస్తూ ఉంటుంది. కనుక చదువున్నా ఏదున్నా పక్కన పడేసిపోయి ముందు మాస్టర్బేట్ చేసుకుంటారు. అలా అన్నప్పుడు మాస్టర్బేషన్ తర్వాత అలసిపోయి నిద్రపోతారు. సో కాంపిటేటివ్ టెస్ట్లకు వాటికి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా అప్పుడో ఇప్పుడో చేసుకోవడం వల్ల తప్పేమీ లేదు. వారానికి 2 సార్ల కన్నా మించి చేసుకోకూడదు. ఈ మధ్యకాలంలో నాకు ఒక కపుల్ వచ్చారు. ఆ అమ్మాయి చెప్పింది, సార్ నేను అందంగానూ ఉంటాను, మా ఆయనకు చాలా కోఆపరేటివ్గా ఉంటాను, నాతో మా ఆయన కూడా చాలా బాగా ఉంటాడు, కానీ నాతో శృంగారం చేయగానే పరిగెత్తుకొని బాత్రూంలోకి వెళ్తాడు. నాకు ఓ రోజు అనుమానం వచ్చింది, ఈయన బాత్రూంలో ఏం చేస్తాడని ఆయన డోర్ పెట్టుకోవడం మానేస్తే నా సెల్ ఫోన్ ఇలా పెట్టి రికార్డ్ చేశాను. ఆయన అక్కడికి వెళ్ళి మాస్టర్బేట్ చేసుకుంటున్నాడు, మరి నేనేం తక్కువ ఇస్తున్నానని, ఎందుకు మళ్ళీ మాస్టర్బేట్ చేసుకుంటున్నాడు అన్నాడు. ఆయన పిలిచి అడిగితే ఆయన అన్నాడు, నేను 2-3 డికేట్స్ నుంచి దీనికి అలవాటు పడిపోయాను. నా భార్యతో శృంగారం చేసినా నాకు ఒరిజినల్గా మాస్టర్బేట్ చేస్తే కానీ నేను రిలీజ్ కాలేను, అందుకని నేను చేస్తున్నాను అని చెప్పాడు. సో ఇంకా అదొక హ్యాబిట్ లాగా కాకుండా దాన్ని అప్పుడో ఇప్పుడో చేస్తే నష్టమేమీ లేదు. ఇందాక నేను చెప్పిన కపుల్కి కూడా వాళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే పిల్లలు పుట్టట్లేదు. ఆయన మాస్టర్బేట్ చేసి ఆ ఫ్లూయిడ్ని బయటపడేస్తాడు. సో నేను వాళ్ళకి ఏం సలహా ఇచ్చానంటే, ఒక స్పూన్లో కలెక్ట్ చేసుకొని సంసారం చేసిన తర్వాత మాస్టర్బేట్ చేసుకోమని, మాస్టర్బేట్ చేసిన తర్వాత ఆ ఫ్లూయిడ్ను ఓ స్పూన్లో బట్టి వెజైనాలో వేయమని చెప్పాను. సో ఇవన్నీ కూడా ఇండివిజువలైజ్డ్, ఎవరి ప్రాబ్లం వాళ్ళకే ఉంటుంది. అసలే సెక్స్ చేయని కొంతమంది ఉంటారు, రోజుకు 10 సార్లు చేసేవాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకున్న ఓపికను, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి మనం వీ హ్యావ్ టు అడ్వైజ్ దెమ్. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఇన్నాళ్ళే చేయాలి, ఇన్నిసార్లే చేయాలన్న రూల్ ఎక్కడనూ లేదు. కనుక వైద్యపరంగా ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అన్నిసార్లు చేయొచ్చు. ఒకటే గుడ్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొంటారో వాళ్ళు 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఆ బతికినన్నాళ్ళు కూడా వెజిటేటివ్ లైఫ్ కాకుండా, వెజిటేటివ్ లైఫ్ అంటే మంచం మీద పడి ఉండడము, ఎవడో వచ్చి తీసుకెళ్తే కానీ బాత్రూమ్కి వెళ్ళలేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయి.